మన ముందున్న ఆధ్యాత్మికత ఎప్పటికీ నిత్యమైనది. ఆధ్యాత్మిక సత్యం ఎన్నటికీ తిరుగులేనిది, ఎప్పటికీ అవసరమైనది. మనం దానిని పొందడానికి దానిని ప్రసాదించే గురువుపై ఆధారపడతాం. కాబట్టి సత్యం కన్నా, ఆధ్యాత్మికత కన్నా కూడా అత్యంత ప్రాధాన్యత దేనికి ఉంది అంటే వాటిని మనకు ప్రసాదించే మాస్టర్కే ఉంది. ఈ కారణంగానే ఆధ్యాత్మిక జీవనంలో గురువు తాలూకు ప్రాధాన్యతను గురించి మన ప్రాచీన సాంప్రదాయాలు పదే పదే నొక్కి చెప్పాయి. ఆధ్యాత్మిక గురువుకై అన్వేషించండి, ఆయన లభిస్తే మీ పని పూర్తి అయినట్లే అని బాబూజీ ఎప్పుడూ అనేవారు. ఆధ్యాత్మిక గురువు మనకు అనేక విధాలుగా సహాయాన్ని అందిస్తారు. మాస్టర్ వద్ద నుండి మనం 3 స్థాయిలలో నేర్చుకుంటాం. మొదటిది వారి రచనలు, సంభాషణల ద్వారా అందించేది. రెండవది మనం ఎలా జీవించాలో ఆ జీవితాన్ని తాను జీవిస్తూ చూపడం ద్వారా. మూడవది సాధారణంగా మనం దర్శించలేని దాన్ని తన అంతరంగం నుండి మన అంతరంగంలోకి ప్రవేశపెట్టడం ద్వారా అందించేది. అన్నింటికంటే అత్యున్నతమైన కానుక ఏమిటంటే ఆయన మనకందించే ప్రాణాహుతి ప్రసారం. అది మనం కనలేని, గమనించలేని, తెలుసుకోలేని ఒక అగోచరమైన మహాప్రసాదం.